హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దామా? కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనం. Psalms 107 verse 9. For he satisfied the thirsty and fills the hungry with good things. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, స్పష్టంగా దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే, అవునా, కీర్తనలు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటిదనంట? ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంట, ఆకలి కొనిన ప్రాణమును మేలుతో నింపుతాడంట. అంటే స్పష్టముగా, అంటే మనము ఆయన పైన ఆధారపడినప్పుడు చూడండి, నువ్వు ఎప్పుడైతే ఆశతో ఆయనను అడుగుతావో ఖచ్చితంగా నీకేవైతే అవసరాలు ఉన్నాయో, నీకేదైతే కావాలో అవన్నిటిని ఆయన తృప్తిపరుస్తాడంట. అవునా, నేను ఆకలి గొనేలాగా నేను ఎప్పుడు పెట్టడంట. నీ కుటుంబంలో ఏ కుదువ ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా అవన్నిటిని ఆయన పైన మోయాలంట. అందుకోసం స్పష్టంగా మనకి వాక్యం కూడా యేసుక్రీస్తు ఒక మాట పలుకుతాడు. ఏంటిదంటే, భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని. అంటే స్పష్టంగా యేసుక్రీస్తు చెప్పిన ఉద్దేశం ఏంటిదనంటే, భారము మనం మోయటము ఆయన చిత్తము కాదంట. మనకున్న సమస్త భారము ఆయన పైన మోయాలంట. అందుకోసం ఇక్కడ వాక్యాన్ని కూడా, కీర్తనల్లో కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడంట. అలానే ఆకలి గొనిన వారికి ప్రాణములతో మేలుతో నింపుతాడంట. అంటే స్పష్టంగా నీకు కొదువ ఉండటము, నీకు కొరత ఉండటము అది దేవుని చిత్తము కాదు. నీకు అవసరమైన ప్రతిదీ ఆయన సమకూర్చి అనేక మేలులతో నింపివేసి అనేక దీవెనలు ఇవ్వటమే ఆయన చిత్తం అంట. అందుకోసమే ఖచ్చితంగా మనం చేయాల్సింది ఒకటే ఒక పని. మనకి పెద్ద కష్టమైన పని ఏం దేవుడు ఇవ్వాల, ఒకటే ఒక పని. కేవలం ఆయన పైన ఆధారపడి మనము నడవటము, ఆయన పైన మన భారాన్ని మోసి ముందుకెళ్ళటము, ఆయన పైన విశ్వాసముతో అడుగులు వేయటము. దేవుడు అప్పుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేసి అనేక మేలులతో నింపి మన యొక్క ఆకలిని తీర్చి మనకి ఎటువంటి కొదువలు లేకుండా మన జీవితంలో మేలులతో నింపుతాడంట. అందుకోసమే విశ్వాసముతో ఆయన యందు నమ్మకంగా ఉందాము, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాము. ఎప్పుడు కూడా, అవునా, మన భారాన్ని మనం మోయకుండా ఆయన పైన వేద్దాము, మన యొక్క ఆకలిని తీర్చుకుందాము. అవునా, దేవుడు మీ పట్ల గొప్ప కార్యము చేయను గాక. ఆమేన్.